అందరికీ శుభోదయం. ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పద్య భాగంలో కపాల మోక్షం పాఠాన్ని చెప్పుకుందాం. కపాల మోక్షం పాఠాన్ని రచించినటువంటి కవి శ్రీరంగం నారాయణ బాబు. కపాల మోక్షం పాఠాన్ని రచించిన కవి శ్రీరంగం నారాయణ బాబు. ముందుగా కవి పరిచయం. సంప్రదాయ శిఖరాల మీద ఆధునిక కవితా పతాకను ఎగురవేసిన తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు. 17/5/1906న వీరు జన్మించారు. తల్లిదండ్రులు రమణమ్మ, సుందర నారాయణ. నిజానికి నారాయణ బాబు ఇంటి పేరు ఆతి. తండ్రి సుందర నారాయణ విజయనగరానికి చెందిన శ్రీరంగం వారి ఇంటికి దత్తత వెళ్ళడం వల్ల ఇంటి పేరు శ్రీరంగంగా మారిపోయింది. నారాయణ బాబుకి మహాకవి శ్రీశ్రీ తమ్ముని వరుస. 1928 నుండి నారాయణ బాబు రచనలు ప్రచురితం అయ్యాయి. 1930 దాకా భావ కవిత్వపు ప్రవాహంలో మునిగిన తరువాత కాలంలో గొప్ప అభ్యుదయ కవిగా స్థిరపడ్డారు. మాటల్లో మంటలు రగిలించారు. రుద్ర జ్యోతిర్జ్వలనా లలనా ప్రియుండ, విప్లవ ఋషిని, విద్రోహ కవిని అని తనకు తాను ప్రకటించుకున్నారు. జ్వలిత, రుద్రజ్యోతి, మౌనశంఖం, కపాల మోక్షం, గడ్డి పరక వంటి అనేక ఖండికలు నారాయణ బాబు కవితా దృక్పథానికి అద్దం పడతాయి. ఈ కవితలన్నీ రుద్రజ్యోతి పేరుతో 1972లో ప్రముఖ కవి ఆరుద్ర గారి నేతృత్వంలో సంకలనంగా వెలువడ్డాయి. నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణ బాబు కవితా వస్తువులు. స్వీకరించిన వస్తువును భిన్నంగా చూడటం, విభిన్నమైన పదాలు, పద చిత్రాలు ప్రయోగించడం వీరి ప్రత్యేకత. క్లుప్తత, గాఢ తాత్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి నారాయణ బాబు కవిత్వంలో చూడగలం. నారాయణ బాబు కేవలం కవే కాక కథకులు, నాటకకర్త కూడా. ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు నారాయణ బాబు ఇతర రచనలు. నారాయణ బాబు మంచి గాయకుడు, నటుడు కూడా. 1943లో విడుదలైన భక్త కబీరు చిత్రంలో వీరభోగమల్లు పాత్రలో నటించారు. సంగీత శాస్త్రంలోనే కాక మనస్తత్వ శాస్త్రంలోనూ ప్రగాఢమైన ప్రవేశం ఉన్న నారాయణ బాబు 2/10/1961న మరణించారు. పాఠ్యభాగ నేపథ్యం. భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సర్దార్ భగత్ సింగ్ 22/9/1907, 23/3/1930 పాత్ర ఎంతో కీలకమైంది. జీవించింది కొద్ది కాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్టు చేయబడిన భగత్ సింగ్ను 23/3/1931 తేదీన బ్రిటిష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్ సింగ్ ప్రభావంతో సోషలిస్టు పంథాను అనుసరించారు. అలాంటి వారిలో శ్రీరంగం నారాయణ బాబు కూడా ఒకరు. ఆనాడు దేశంలో భారతీయ భాషల్లో భగత్ సింగ్పై అనేక స్మృతి గేయాలు, కవితలు వెలువడ్డాయి. ప్రస్తుత పాఠ్యభాగం కపాల మోక్షం ఆ వరుసలో వెలువడిన ఒకానొక స్మృతి ఖండిక. అయితే ఇది ఇతర స్మృతి కవితల కంటే విలక్షణమైంది. దేశభక్తి, చైతన్యం, త్యాగం, ధైర్య సాహసాలు వంటి అభ్యుదయకర అంశాలతో కపాల మోక్షం తీర్చిదిద్దబడింది. భగత్ సింగ్ ఒక సామాన్య వ్యక్తిగా కాక ఒక పురాణ పురుషుడిగా, ఒక కారణ జన్ముడిగా ఈ ఖండికలో ఆవిష్కరించబడ్డాడు. పౌరాణిక ప్రతీకలు, ఆధునిక శిల్పరీతులు, అభివ్యక్తి నవ్యతలు ఈ కవితలో సంగమించి ఉంటాయి. పారమార్థిక భూమిక ప్రగాఢంగా కలిగిన పదజాలం ఆధునిక వస్తువును బలంగా ఆవిష్కరించడానికి ఎంతగా వినియోగపడుతుందో నిరూపించిన ఖండిక కపాల మోక్షం.
పౌరాణిక అంశాల పట్ల నారాయణ బాబుకున్న లోతైన అవగాహనకు ఈ ఖండిక ఒక నిలువుటద్దం. 1938లో తొలిసారిగా ప్రచురించబడిన ఈ ఖండిక రుధిరజ్యోతి సంకలనం నుండి గ్రహించబడింది. పాఠ్యభాగ సారాంశం: శివుడు నిర్వికల్ప సమాధిలో మునిగి ఉన్నాడు. ప్రకృతిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఓంకారం హోంకరించగా చరచరాలు చలించాయి. భూతాలు ఉద్రేకించగా అనంతకోటి జీవరాశులు హాహాకారం చేశాయి. శివుడు తపస్సమాధి నుండి బయటకొచ్చాడు. ఆకలి విపరీతంగా ఉంది. భిక్షాపాత్ర కోసం చేయి చాశాడు. అప్పటికే శివుని ఉగ్ర తపస్సుకి బ్రహ్మ కపాలం కాలిపోయి ఉంది. శివునికి కొత్త భిక్షాపాత్ర కావలసి వచ్చింది. అది బ్రహ్మ కపాలమంతటిదై ఉండాలి. ఎవరి కపాలానికి అంతటి శక్తి ఉంటుంది? భూలోకంలోని సకల శ్మశానాలలోని కపాలాలన్నీ వికవిక నవ్వాయి. శివునికి ఆకలి పెరిగిపోతూ ఉంది. మరికొంత ఆలస్యమైతే ప్రకృతి విలయం సంభవించే ప్రమాదం ఉంది. శివుని చేతిలో భిక్షాపాత్రగా ఉండటానికి అర్హత కలిగిన కపాలం ఒకటి తక్షణమే కావలసి ఉండగా, అందుకోసం ఒక శక్తి సంపన్నుడైన వ్యక్తి అవతరించబోతున్నాడు. ఆ కారణ జన్ముడే సర్దార్ భగత్ సింగ్. ఈ ఖండికలో నారాయణ బాబు అనేక పౌరాణిక ఘట్టాలను ప్రస్తావించారు. అవన్నీ అగ్నికి, శివునికి, శివుడి నేత్రాగ్నికి సంబంధించినవి. భగత్ సింగ్ నిప్పులాంటి మనిషి, నిప్పైన మనిషి. కాబట్టే కవి కొన్ని నిప్పులాంటి ప్రతీకల ద్వారా భగత్ సింగ్ను ఒక కొత్త నిప్పులాంటి పౌరాణిక వీరుడిగా ఆవిష్కరించారు. భగత్ సింగ్ నేపథ్యంలోంచి విద్యార్థి లోకంలో జాతీయతా స్ఫూర్తిని, దేశభక్తిని మరోసారి నింపాలన్నదే ఈ పాఠ్యభాగం ఉద్దేశం. మన పాఠంలో బ్రహ్మ కపాలం అని వచ్చింది కదా. బ్రహ్మ కపాలం అంటే ఏంటో చూద్దాం. బ్రహ్మ కపాలం ఇది శివుని భిక్షాపాత్ర. బ్రహ్మకు చతుర్ముఖుడని పేరు. నిజానికి ఆదిలో బ్రహ్మకు 5 తలలు ఉండేవి. ఒకనాడు ముల్లోకాలకు అధిపతి ఎవరన్న మీమాంస తలెత్తింది. ఈ విషయమై బ్రహ్మ, విష్ణువు వాదులాడుకుంటుండగా శివుడు అక్కడికొచ్చాడు. అప్పుడు బ్రహ్మ శివుని లింగాకృతిలో మొదటి భాగం చూశానని అబద్ధం చెప్పాడు. అంతేకాక బ్రహ్మ 5వ తల శివుణ్ణి దూషించింది. అందుకు శివుడు ఆ 5వ తలను నరికివేశాడు. అది శివుని చేతికి అతుక్కుపోయింది. అప్పుడు బ్రహ్మ ఆ కపాలంతోనే భిక్షాటన చేసి బతకమని శివుణ్ణి శపించాడు. అదే బ్రహ్మ కపాలం అయింది. మిగిలిన 4 తలలతో బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడని ఇతిహాసం చెబుతుంది. మన పాఠంలో నిర్వికల సమాధి అని వచ్చింది కదా. నిర్వికల్పం అంటే లోకాతీతమై అద్వితీయంగా ప్రకాశించే జ్ఞానం, ఒకానొక సమాధి స్థితి. సమాధి అనేది యమం, నియమం వంటి అష్టాంగ యోగాలలో ఆఖరిది. దేనిని ధ్యానిస్తున్నారో దానికి తనకు భిన్నత్వం నశించడం, అభేదం సిద్ధించడం సమాధి. లోకాతీతమైన జ్ఞాన సముపార్జన కోసం ఏదైనా ఒక విషయంలో తాను లయం కావడం, చిత్తాన్ని ఆ విషయం మీద నిలపడం నిర్వికల్ప సమాధి. అనగా జీవుడి బాహ్య వృత్తులు, అంతర వృత్తులు నశించిపోయి బ్రహ్మజ్ఞానం కలగడం. ఈ స్థితికి మరో పేరు అసంప్రజ్ఞాత సమాధి, సవికల్ప సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి. నిర్వికల్ప సమాధి కంటే భిన్నమైంది. అక్కడ ధ్యేయ వస్తువు ఎరుకలో ఉంటుంది. మన పాఠంలో ఇంకొక శబ్దం ఓంకారం. ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం, నిత్య శుద్ధమైన బీజాక్షరం. పారమార్థిక పరిభాషలో దీనిని ప్రణవం అని వ్యవహరిస్తున్నాం. ఇంకొక పదం భూత పిశాచాలు. లౌకిక వ్యవస్థలో దయ్యాలు, భూతాలు అనే సామాన్యార్థంలో ఈ పదాలను వ్యవహరిస్తాం. కానీ ఇక్కడ భూతాలు అంటే పంచభూతాలు. పృథ్వీ అంటే భూమి, ఆకాశం,
వాయువు, నీరు, నిప్పు అనేవి. అలాగే పిశాచాలు 3, అధోముఖం, ఊర్ధ్వముఖం, తిర్యన్ముఖం అనేవి పిశాచాలు. కపాల మోక్షం. కపాలం అంటే పుర్రె. కొన్ని రకాల యజ్ఞ ద్రవ్యాలను తయారు చేయడానికి వినియోగించే పాత్రను కూడా కపాలం అని వ్యవహరించడం ఉంది. బ్రహ్మ కపాలధారి శివుడు, అందుకే కపాలమాలి అన్నది శివునికి మరో పేరు. మోక్షము అంటే కైవల్య సిద్ధి, స్వరూపానందాన్ని పొందడమే మోక్షం. ఎవరు కర్తృత్వ భావన లేకుండా కర్మలను చేసి సకల ప్రాణుల పట్ల దయగా వ్యవహరిస్తూ నిత్యానిత్య వస్తు వివేకం, ఐహిక ముస్మిక ఫలభోగ విరాగం, శమదమాది పల్కు సంపత్తి, ముముక్షుత్వం అనే సాధన చతుష్టయాన్ని అనుసరించిన వారు మోక్ష సాధనకు అర్హులు. పరమ పురుషుని చేతిలో తాను కపాలంగా మారి కైవల్య సిద్ధిని పొందడం కపాల మోక్షం. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.